ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అర్హులై ఉండి ఏ కారణంతో అయినా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకోని వారికి మరో అవకాశమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు జమ చేశారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని ఈ నెల 19వ తేదీన ప్రారంభిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. షెడ్యూల్డ్ తెగల ఉపవర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన పీఎం జన్ మన్ పథకాన్ని ఎన్టీఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదేశించారు. జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: అర్హులై ఉండి ఏ కారణంతో అయినా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకోని వారికి మరో అవకాశమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు జమ చేశారు. 68,990 మంది అర్హులకు 97,76,00,000 రూపాయలను ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో వర్చువల్గా మాట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అందుకే అలాంటి వారి కోసం ఏడాదికి 2 సార్లు అవకాశం కల్పిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి వివరిస్తూ, ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఏ కారణం చేతైనా పథకాన్ని అందకపోతే వాళ్ళకు మళ్లీ గుర్తు పెట్టుకుని 6 నెలల లోపు మళ్లీ ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. ఇందులో భాగంగా 68,990 మందికి దాదాపుగా 98 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో అందేట్టుగా చేస్తా ఉన్నాం. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని ఈ నెల 19వ తేదీన ప్రారంభిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్మృతివన అభివృద్ధికి సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జనభాగీదారీ పేరిట జనసమీకరణ చేస్తామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. తొలి విడతగా దక్షిణాది రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన బృందం ఎల్లుండి నుంచి రాష్ట్రాల్లో పర్యటించనుంది. తొలుత ఈ బృందం ఎల్లుండి నుంచి 10వ తేదీ మధ్య తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షలు నిర్వహించనుంది. ఇప్పటికే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి లోక్సభ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారుల బృందం రాష్ట్రాల పర్యటనకు ముందు వీరు ఎన్నికల సంఘానికి తమ నివేదికను ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పటిష్టంగా సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో జవహర్ రెడ్డి చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలపై సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులకు సూచించారు. బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ కళాశాల భవనంలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను కలెక్టర్ ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రంజిత్ బాషా మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం, వీవీప్యాట్స్, కంట్రోల్ యూనిట్లను పటిష్టంగా భద్రపరచాలని చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. షెడ్యూల్డ్ తెగల ఉపవర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్ మన్ పథకాన్ని ఎన్టీఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదేశించారు. పీఎం జన్మన్ పథకం ద్వారా బలహీన గిరిజన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చి వారిని అభివృద్ధి దిశగా నడిపించేలా అధికారులకు మార్గనిర్దేశనం చేసేందుకు గిరిజన సంక్షేమ అధికారి జె సునీతతో కలిసి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులతో ఈరోజు ఆయన వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండ సవరలు, కొండరెడ్డి, కుటియా ఖోండ్, డోంగ్రియా ఖోండ్, చెంచు, బోడో గదబ, గుటోబ్ గదబ,
పరేంజి పోర్జా, ఖోండ్ పోర్జా, బోండో పోర్జా, కోలం గిరిజన వర్గాల ప్రజలు వారి స్థితిగతులపై ఎంపీడీఓలు సమగ్ర సమాచారంతో నివేదికలు అందించాలని సూచించారు. నిర్దేశిత నమూనాతో వివరాలు పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. పక్షుల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వివిధ పక్షి జాతులు అంతరించిపోకుండా చేపట్టవలసిన చర్యల గురించి ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా పక్షి జాతులు ఉండగా నానాటికి మారుతున్న వాతావరణ పరిస్థితులతో పాటు వివిధ కారణాల వల్ల పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పక్షుల సంరక్షణ కోసం ప్రజలను కార్యోన్ముఖులను చేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జనవరి 5వ తేదీన జాతీయ పక్షుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తిరుపతిలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు నగరంలోని 45వ వార్డు శివజ్యోతి నగర్లో ప్రచార రథం ద్వారా ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అధికారులు వివరించారు. వివిధ పథకాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అలాగే ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. మాతృత్వ వందన యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వనిధి పథకాల లబ్ధిదారులు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పేరు దినీష. మాతృత్వ వందన కింద ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు 6,000 పడింది. మొదటి విడత 1,000 రూపాయలు, రెండవ విడత 3,000, మూడవ విడత 2,000గా మొత్తం 6,000 పడింది. ఈ పథకం మాకు చాలా యూస్ఫుల్ గా ఉంది. ప్రధాన మంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. పద్మజ నా పేరు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద మాకు గృహంని అలాట్ చేశారు. ఉచితంగా అలాట్ చేసిన దానికి ధన్యవాదాలు. నా పేరు జీ జయమ్మ. పిఎం స్వాన్సీ కింద మేము 10,000 రూపాయలు రొక్కం తీసుకున్నాము. అది మాకు బాగా ఉపయోగపడింది. మళ్ళీ సెకండ్ టైం కూడా 20,000 తీసుకున్నాము. మళ్ళీ వ్యాపారం చేసుకుంటున్నాము. మాకు అది బాగా ఉపయోగపడింది. మళ్ళీ 50,000 ఇస్తామన్నారు మోడీ గారు. ధన్యవాదాలు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశంలో ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ భవన్లో ఈరోజు నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి 1,00,000 లడ్డూలను పంపుతున్నామని తెలిపారు. శ్రీవారి భక్తులు నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతోనే అధికారిక వెబ్సైట్స్ ttdevastanams.ap.gov.in లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం వివరాలు, వసతి బుక్ చేసుకోవాలని ధర్మారెడ్డి ఈ సందర్భంగా భక్తులను కోరారు. గుజరాత్లోని వడ్నగర్ పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చదువుకున్న పాఠశాలకు 7 రోజుల అధ్యయన పర్యటన పేరుతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆన్లైన్ పోర్టల్ను నిన్న ప్రారంభించింది. గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి ఆసక్తి ఉన్న 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఏడాది పొడవునా ప్రతివారం 10 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు, మొత్తం 20 మంది విద్యార్థులతో కూడిన బృందాలు ఈ పర్యటనలో పాల్గొంటాయి. 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరిగేలా ప్రేరణ కల్పించడం కోసం ఈ అధ్యయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలకు ఇకపై ఆన్లైన్ విధానంలో అఫిలియేషన్లు ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానం పాక్షికంగా అమల్లో ఉండగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులై ఉండి ఏ కారణంతో అయినా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకునే వారికి మరో అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు జమ చేశారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని ఈ నెల 19వ తేదీన ప్రారంభిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. షెడ్యూల్డ్ తెగల ఉపవర్గాల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన పీఎం జన్మన్ పథకాన్ని ఎన్టీఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదేశించారు. జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.